ఆవుని పరిస్థితి ఎప్పుడు పొయ్యిలో నుండి పెనం మీద పడినట్టే కానీ దానికి విశ్రాంతులు సంతోషాలు ఉండవుగా అని నిహారిక అన్న మాటలకి కృష్ణకి అసలు శౌర్యకి ఏం అర్థం కాదు. అయినా ఒక సమస్యను బయటపడగానే మరో సమస్యలో ఇరుక్కుంటూ ఉంటుంది కదా. ఆవుని ఒక సమస్య బయటపడగానే ఇంకో సమస్య చిక్కుంటుందిగా నిహారిక చెప్తూ ఉంటుంది. కానీ కృష్ణ శౌర్య అలాగే టెన్షన్గా వింటూ ఉంటారు. ఆవుని కష్టాలు ఎప్పుడు నీళ్ళ వెంటాడుతూనే ఉంటాయి కదా అని నిహారిక చెప్తుంటుంది. ఆవుని మాత్రం పదే తన కూతురు అక్షయ్ ఫోటో చూసుకొని ముద్దాడుతూ ఉంటుంది. ఆవుని పతనానికి పునాది అలాగే అంతానికి విత్తనం ఎక్కడో పడే ఉంటుందిలే అని చెప్పి నిహారిక చాలా నమ్మకం చెప్తూ ఉంటుంది. ఆవుని మాత్రం తన కూతురు దొరకడం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఆగకుండా పదే ఇంకా ఆవుని అక్షయ్ ఫోటో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. పదే ముద్దాడుతూ ఉంటుంది. కానీ నిహారిక మాత్రం ఆవుని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, తన ఇబ్బందులకి కారణం ఏదోలాగా వస్తుంది అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆవుని కష్టాల్లో ఉండాల్సిందే అని నిహారిక పదే కృష్ణతో శౌర్య చెప్తుంటుంది. శౌర్య కృష్ణకి అర్థంగా టెన్షన్తో అది పని వింటూ ఉంటారు.